ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్యాంకులకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏంటి బ్యాంకుల గురించి ఆయన ఎందుకు అంత ఆగ్రహం వ్యక్తం చేశారు, అంత ఘాటుగా స్పందించారు అనేది. ఎందుకు అంటే ప్రజల కోసం బ్యాంకులు ఏర్పాటు చేశారా, లేక మీ వ్యక్తిగత లాభాలు పెంచుకునేందుకు ఏర్పాటు చేశారా అంటూ బ్యాంకర్ల నిలదీయడం తాజాగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో దీనికి సంబంధించి ఆయన బ్యాంకర్ల నిబంధనల పేరుతో ప్రజలను ఇరకాటంలోకి నెడుతున్నాయి, నిబంధనలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలి, కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మారుతోంది, ప్రజలు మారుతున్నారు, కానీ నిబంధనల పేరుతో బ్యాంకులు మారడం లేదు, ఇది సరికాదు, కాలానికి అనుగుణంగా మీరు మారాలి అంటూ హెచ్చరించారు బాబు. ప్రజలకి, రైతులకు, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండే విధానాలను అమలు చేస్తేనే బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలుగుతోందన్నారు. ఖరీఫ్ సీజన్లో ఇప్పటికే సగం కాలం గడిచిపోయింది, రైతులకు రుణాలు అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది బ్యాంకర్లు నిలదీశారట. అంతా అయిపోయిన తర్వాత రుణాలు ఇచ్చి రైతులకు ఏం ప్రయోజనం అని కూడా ప్రశ్నించారట. ఈ సందర్భంగా ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్న స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది, దీనికి బ్యాంకర్ల సహకారం కోరుతున్నామని, కానీ ఎవరు ముందుకు రావడం లేదన్నారు. 175 నియోజకవర్గాల్లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దీనికి కూడా బ్యాంకర్లు సహకరించాలని కోరారు. మీ స్పందన సరిగ్గా లేకపోతే ప్రభుత్వం నుంచి కూడా అలాగే స్పందన ఉంటుంది అంటూ చంద్రబాబు నాకు తెలిసి బ్యాంకర్లను హెచ్చరించడం ఇదే తొలిసారి అనుకుంటా. అయితే బ్యాంకులు వివిధ రూపాల్లో నియంత్రణ విధిస్తున్నాయని, చిన్న మొత్తం అప్పుకే ప్రజలను బ్యాంకుల చుట్టూ పత్రాల కోసం తిప్పుతున్నారని అన్నారు. ఇలాంటి నియంత్రణలు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజలను నియంత్రించడం వల్ల బ్యాంకులు పుంజుకుంటాయా అని కూడా ప్రశ్నించారు. తదుపరి సంస్కరణల దిశగా ప్రజలను ప్రోత్సహించాల్సిన బ్యాంకులే ఇంకా నిబంధన చట్రం నుంచి బయటకు రాలేకపోతున్నాయన్నారు. బ్యాంకులు తమ తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఒక ఘాటైన హెచ్చరిక చేశారు చంద్రబాబు.